నంద్యాలలో మాజీ మంత్రి రోజాపై ఎంపీ బైరెడ్డి శబరి సెటారికల్ ఫైర్ అయ్యారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపు జగన్ వల్లే జరిగిందని రోజా ప్రచారం చేయడంపై ఆమె మండిపడ్డారు. రోజాకు బుద్ధి ఉంటే జగన్ గెలిపించాడని మాట్లాడదు. తమిళనాడులో జగన్ అంటే ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ లో ముందుంటారని, జగన్ ఫోటోను విజయ్ కు ఇచ్చి ఆ ఫోటోతో ప్రచారం చేసి గెలిచాడని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే మావిగన్ అంటూ డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు. రోజా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే తమిళనాడు విజయ్ను మాత్రమే కాదు, అమెరికా ట్రంప్ ను కూడా వైసీపీ గెలిపించిందని ప్రచారం చేస్తుందని బైరెడ్డి శబరి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోయిడా కార్మికుల సమస్యలకు మద్దతుగా నంద్యాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్ లో కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పని విధానం అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై లాఠీచార్జ్ చేసి అరెస్టు చేయడం దారుణమని నాయకులు మండిపడ్డారు. యోగి ప్రభుత్వం కార్మిక హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డైవర్షన్ పాలిటిక్స్ మాకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏమున్నాయా? ఎవరు డైవర్షన్ చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటికి వచ్చింది ఎక్కడో విజయ్ గెలిస్తేనంట ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది మా జగన్ వల్లే గెలిచినాడు అని అంటది. ఏమన్నా బుద్ధి ఉందా? అర్థం ఉందా? వాళ్ళేదో గెలుచుకుంటే, వాళ్ళేదో చేసుకుంటే జగన్ గెలిపించినాడు అంట విజయ్. ఎవడో వీళ్ళే పోయి పెట్టించుంటారు, వీళ్ళే పోయి పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా, ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజన్ వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడంలో అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్. మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం మనం, 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.